కురివిందము ఎంత కఠినంగా ఉంటుందో నా మాట మీ దగ్గరకు వచ్చినప్పుడు మీ హృదయాలు కూడా అట్లాగే కఠినంగా ఉన్నాయి. అయ్యా ప్రవక్తలు చెప్పారు అన్నారు కదా, ప్రవక్తలు మాలాంటి మనుషులే కదా, ధర్మశాస్త్రం మోషే రాసింది కదా, ధర్మశాస్త్రము మాలాంటి మనుషుడైన మోషే ద్వారానే రాయబడింది కదా అని అంటే, ఇక్కడ దేవుడు అంటాడు ధర్మశాస్త్రము రాసింది మోషేనేమో కానీ మోషే చేత రాయించింది పరిశుద్ధాత్మ దేవుడు. నిజమే, మీరు అన్నట్లుగా ప్రవక్త మనిషే, నేను కాదు అన్ను. అయితే ప్రవచనం ఏది మనుషుని యొక్క ఇచ్చ వలన, మనుషుని యొక్క ప్రేరేపణ వలన పుట్టదు. కానీ ప్రతి ప్రవచన వాక్కు, పేతురు గ్రంథకర్త అంటాడు కదా, ప్రతి ప్రవచన వాక్కు పరిశుద్ధాత్మ ప్రేరేపణ ద్వారా ఆ వాక్యం బయలుదేరి వస్తే నా మాటను మీరు పట్టించుకోలేదు అంటాడు. నా తట్టు చూడండి, వాక్యం వింటున్న బిడ్డలరా, పరిశుద్ధ గ్రంథాన్ని చేతబుని నువ్వు చదివేటప్పుడు ఎల్లా నీ హృదయంలో ఉండాల్సిన భావన ఏంటో తెలుసా? ఇందులో రాయబడిన ప్రతి మాట పరిశుద్ధాత్మ ప్రేరేపణ ద్వారా వ్రాయబడినటువంటి మాట. ఒక మనుషుని సొంత ఆలోచనలో నుంచి పుట్టిన మాట కాదు. ఒక మనుషుడు ఉద్రేకంతో రాస్తే వ్రాయబడినటువంటి పుస్తకం కాదు. ఆదికాండం నుంచి ప్రకటన గ్రంథం వరకు పరిశుద్ధ గ్రంథంలో ఉన్న ప్రతి వచనం పరిశుద్ధాత్మ ప్రేరేపణ చేత వ్రాయబడినటువంటి మాట అన్న ప్రత్యక్షతతో వాక్యం మనం చదవాలి. అట్ దట్ సేమ్ టైం దైవ సన్నిధికి వచ్చిన వాక్యం వినటానికి నిలవబడింది ఎవరైనా అయి ఉండొచ్చు. గమనించండి, ఈ స్థలంలో నిలవబడి వాక్యాన్ని బోధిస్తుంది ఎవరైనా అయి ఉండొచ్చు. కూర్చున్న ప్రజల హృదయాల్లో ఉండాల్సిన ప్రత్యక్షత ఏంటో తెలుసా? నిలవబడింది ఎవరైనా కానీ ఆ దైవజనుని చేత మాట్లాడుతుంది మాత్రం, ఆ దైవజనుని చేత మాట్లాడిస్తుంది మాత్రం పరిశుద్ధాత్మ దేవుడే. దైవ సేవకుని నోటు నుంచి వచ్చే ప్రతి మాట పరిశుద్ధాత్మ ప్రేరేపణ ద్వారా కలుగుతుంది అన్న ప్రత్యక్షత సంఘంలో ఉన్న ప్రతి బిడ్డ కలిగినటువంటి వాడై ఉండాలి. నిలవబడింది మనిషి అయి ఉండొచ్చు. ప్రవక్త అనే పేరుకున్న అర్థం ఏంటంటే దేవుని నోరు అని అర్థం. అంటే మనుషుడు దేవుని నోరుగా ఉన్నాడు, కానీ ఆ నోటు నుంచి వచ్చే ప్రతి మాట పరిశుద్ధాత్మ ప్రేరేపణ ద్వారా దేవుని ద్వారా అందించబడుతున్నటువంటి మాట. వాక్యం వినేటప్పుడు దైవ సేవకుడు నిలవబడినప్పుడు దేవుడు నాతో మాట్లాడబోతున్నాడు. నాతో దేవుడు ఏం మాట్లాడతాడో, పరిశుద్ధాత్మ దేవుడు తన ప్రేరేపణ ద్వారా దైవ సేవకుని హృదయాన్ని రేపి నాతో మాట్లాడబోతున్నాడని ఆ ప్రత్యక్షతతో బహు ఆసక్తిగా దేవుని సన్నిధిలో కూర్చునే ప్రత్యక్షత దేవుడు మనకు అనుగ్రహించును గాక.